అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. సో, మనం టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా ఈరోజు మనం తెలుగులోని ప్రకృతి వికృతుల గురించి ఇక్కడ మనం చూద్దాము. సో, ఇంపార్టెంట్‌వి మనం ఇక్కడ చూడబోతున్నాం. క్వెషన్ మనకు ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి. అలాగే వీలైతే మీరు రాసుకుంటే కూడా మనకు రివిజన్ టైంలో యూస్‌ఫుల్ అవుతుంది చదివేటప్పుడు. సో, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్‌ది ఆశ అంటే వికృతి పదం వచ్చేసి ఆశ. ఓకేనా. ప్రకృతి ఒకటి, అలాగే వికృతి అంటే మనకి ఇలా అడుగుతారు క్వశ్చన్. ఇలా ఆశ అనే పదానికి వికృతి పదం ఏంటి అని 4 ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా. అలా ఆశ లేదా ఆశ అని ఇచ్చి ఈ పదానికి ప్రకృతి పదం ఏంటి అని అడగవచ్చు. అప్పుడు ఆశ అవుతుంది. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఆశ, ఆశ. అలాగే ఇక్కడ ఆకాశం అంటే ఆకాశం. ఆ తర్వాత ఆశ్చర్యం అంటే అచ్చెరువు. తర్వాత ఆహారం అంటే ఓగిరం. ఆ తర్వాత కవిత అంటే కైత. అలాగే ఇక్కడ 6వది కార్యం అంటే వికృతి పదం కర్జం. 7వది కుల్య అంటే కాలువ. ఆ తర్వాత 8వది పుణ్యం అంటే పుణ్యం. తర్వాత 9వది పర్వం అంటే పబ్బం. సో ఇక్కడ మిస్టేక్ అనేది పడింది, సారీ ఫర్ దట్. ఇక్కడ పర్వం అంటే పబ్బం. ఆ తర్వాత 10వది పక్షి అంటే వికృతి పదం పక్కి. ఆ తర్వాత 11వది పశువు అంటే పసరం. తర్వాత 12వది పుస్తకం అంటే వికృతి పదం వచ్చేసి పొత్తం. సో 13వది చూద్దాం. ఇక్కడ మనం పూర్ణిమ అంటే వికృతి పదం పున్నమ. తర్వాత భక్తి అంటే బత్తి. తర్వాత 15వది ప్రకృతి పదం వచ్చేసి భాగవతం. అలాగే ఇక్కడ వికృతి పదం భాగవతం. తర్వాత 16వది ముఖం అంటే మొగం. తర్వాత స్తంభం అంటే వికృతి పదం కంబం. తర్వాత 18వది వర్ణం అంటే వికృతి పదం వన్నే. 19వది ప్రకృతి పదం శిఖ అంటే వికృతి పదం సిగ. 20వది మనం ఇక్కడ చూద్దాము ప్రకృతి పదం సంధ్య. అలాగే వికృతి పదం సంజ. సో ఈ విధంగా మనం 20 ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులను చూడడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే వీటితో పాటు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి కూడా చూస్తే మనకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది టెట్ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి. సో ఈ క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.